క్రీస్తునాథుని చేత మిక్కిలిగా ప్రేమింపబడుచున్న దేవుని బిడ్డలారా, దైవ ప్రియులారా, క్రీస్తు నామములో శుభములు. 11వ అద్భుతాన్ని దివ్య సప్రసాద అద్భుతాలలో ఒక గొప్ప విచిత్రమైన అద్భుతాన్ని చూస్తున్నాము. ఎందుకనగా ఒక్కొక్క అద్భుతము అచంచలమైన విశ్వాసాన్ని మాలో నిండుతుంది. ముఖ్యంగా గురువులమైన మేము ఒక్కొక్కసారి తప్పు చేస్తున్నామా అనిపిస్తుంది. అలాంటి కోవకు చెందినటువంటి అద్భుతమే ఈరోజు మీ ముందుంచాలనుకుంటున్నాను ప్రియులారా. ముఖ్యంగా 1230వ సంవత్సరంలో జరిగినటువంటి ఈ అద్భుతాన్ని మీ ముందుంచాలనుకుంటున్నాను. ఇటలీ దేశములోని తుస్కానీ ప్రాంతానికి ముఖ్య పట్టణం ఫ్లోరెన్స్. ఈ ప్రాంతాన్ని పునర్జీవన ఉద్యమానికి జన్మస్థలమని అంటారు. ఈ ప్రాంతములోనే, ఈ ఫ్లోరెన్స్లోనే పునీతుడైన అంబ్రోస్ వారి దేవాలయం ఉన్నది. ఈ దేవాలయములో 2 దివ్య సప్రసాద అద్భుతాలకి కొలువైంది. మొదటి దివ్య సప్రసాద అద్భుతం 1230లోను, రెండవ దివ్య సప్రసాద అద్భుతం 1595లోను జరిగాయి ఈ దేవాలయంలోనే. ప్రియులారా, ఆధ్యాత్మిక గురువు ఈ పునీత అంబ్రోస్ దేవాలయంలో దివ్య యాగ బలిని సమర్పించి ఈ దివ్య సప్రసాద స్వీకరణ తరువాత పూజ పాత్రలో నీటితోటి ఆ పాత్రని శుభ్రం చేయడం మర్చిపోయారు. ఆ పాత్రని శుభ్రం చేయడం మర్చిపోయినప్పుడు జరిగిన అద్భుతము ప్రియులారా, అదుగో మరుసటి దినమున దివ్య బలియాగ సమయములో ఫాదర్ యుగిచియోని ఈ అద్భుత దృశ్యాన్ని చూశారు. ఏంటి అద్భుతం అంటే, పూజ పాత్ర ఓపెన్ చేయగా అందులో మిగిలినటువంటి క్రీస్తు ద్రాక్షారసంగా ఉపయోగపడిన క్రీస్తు రక్తము కంటికి కనిపించినట్లుగా ఆ రక్తపు బిందువు మాంసఖండగా మారుట. ఇదండి దివ్య రక్తము శరీరంగా మారింది, క్రీస్తు శరీరంగా. ఇది అద్భుతము ప్రియులారా. వెంటనే ఆ రోజు పూజకొచ్చినటువంటి విశ్వాసులు, ఫాదర్ యుగిచియోని వారు అందరూ కలిసి భక్తి ప్రపత్తులతో మహా ఆశీర్వాదాలతో కూడినటువంటి ఆ అద్భుతాన్ని ఫ్లోరెన్స్ వాసులందరికీ తెలియచేయటం, ఆరాధించడం గొప్ప విశేషమైంది ప్రియులారా. మరి ఈ పవిత్ర రక్తము క్రీస్తు శరీరంగా కండగా మారినటువంటి, మాంసంగా మారినటువంటి ఆ పవిత్ర అవిశేషాన్ని వాళ్ళు మందసములో భద్రపరిచారు. అదుగో పీఠ కాపురి అయిన అర్జింగో సావియో వారి ఆదేశాల మేరకు. ప్రియులారా, ఇది ఈ విధంగా ఉన్నట్లయితే 1939వ సంవత్సరంలో 9వ బోనిఫాస్ జగద్గురువులు ఈ పునీత అంబ్రోస్ దేవాలయాన్ని సందర్శించిన విశ్వాసులకి తమ తమ పాపములకు పరిహారం పొందగలరు, పాప పరిహారం పొందగలరు అన్నటువంటి పవిత్రమైన లేఖను ప్రకటించారు. ప్రియులారా, ఎంత విశేషం ఈ అద్భుతం జరగడం! ఈ దేవాలయానికి వచ్చిన వారికి పాప పరిహారం పొందుకోవడం ఎంతో అదృష్టంగా భావించారు. రెండవ అద్భుతం 1595వ సంవత్సరంలో జరిగింది ప్రియులారా. అదుగో వెలుగుతున్న క్రొవ్వొత్తులు అందరూ మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అవి విపరీతమైనటువంటి ఆ వ్యాక్స్ వలన, క్రొవ్వు వలన మంటలు చెలరేగి మొత్తం దేవాలయం అంతా ముట్టుకుపోయింది. అటువంటి తరుణములో ఎక్కువగా పొగ మంటలతో కూడినటువంటి ఆ దేవాలయంలోకి ఎవరు వెళ్ళటానికి సాహసించలేదు. ఒక 6 దివ్య సప్రసాద అప్పాలు ఆ పాత్రలో ఉండిపోవడం, వెంటనే
అక్కడున్నటువంటి ఇద్దరు దాన్ని ఎలాగైనా దివ్య సప్రసాదాన్ని బయటకు తీసుకురావాలన్నటువంటి దీక్షతోటి వెంటనే ఆ దేవాలయంలోకి లోపలికి వెళ్ళడం, అక్కడ ఆ దివ్యమైన అప్పాలు అప్పటికే తివాచి మీద పడిపోవడం, ఆ 6 దివ్య సప్రసాద అప్పాలు ఒకదానికొకటి అంటుకోవడం, ప్రకాశిస్తున్నటువంటి ఆ మంటలో కూడా వెలుగుతో నింపబడి ఉండటం వాళ్ళు చూస్తున్నారు ప్రియులారా. ఈ అద్భుతాన్ని చూసి వాళ్ళు బయటకు తీసుకొచ్చి వారికి ఎటువంటి నిప్పు దివ్య సప్రసాదానికి కానీ లోపలికి వెళ్ళిన వారికి కానీ అంటుకోలేదు. అదేవిధముగా ఆనాటి పీఠాది కాపరి 40 గంటల ఆరాధన జరగాలి, నిత్య ఆరాధన జరగాలని ప్రతి సంవత్సరం ఈ అద్భుతాలని 2 అద్భుతాలు మందసంలో పెట్టి 40 గంటల నిత్య ఆరాధనలో ప్రజలందరూ పాల్గొనేవారు, విశ్వాసాన్ని పెంచేవారు. క్రీస్తు నామములో శుభములు ప్రియులారా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, గురువులమైన మేము ఒక్కొక్కసారి మర్చిపోయి అధమర్చి అవిశ్వాసంతో ఆ కిందన పడిపోయింది కదా పర్వాలేదులే, ఆ పాత్రలో ఉండిపోయింది కదా పర్వాలేదులే అని మేము అవిశ్వాసాన్ని కనపరిచిన చోట మా విశ్వాసాన్ని బలపరిచి మేము నిండు విశ్వాసముతో క్రీస్తు రక్త మాంసాలు ఆత్మ దైవత్వాన్ని మేము చూడగలిగే మనస్తత్వము విశ్వాసమును దృఢపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.